సైబర్ మోసాలు అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర హోంశాఖ నేరగాళ్ల సిమ్ కార్డులను వెంటనే బ్లాక్ చేసేలా ఎస్పీలకు అధికారాలు. బీసీ రిజర్వేషన్ల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు 16, 17 తేదీల్లో పీఎస్సీ సమావేశం ఏర్పాటు చేయాలని యోచన. నిర్మాతలు ఫెడరేషన్ ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి చర్చ నేటిలోగా సమస్యకు ముగింపు పలికేలాగా సూచన. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్త పథకాల చెక్కుల పంపిణీ అభ్యర్థులకు అన్ని విధాలా సహకరిస్తామని భట్టి భరోసా. పరిశ్రమలో మౌలిక వసతుల కల్పనపై సీఎం చంద్రబాబు సమీక్ష కార్గో నిర్వహణ కోసం లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదేశం. మద్యం కుంభకోణం కేసులో అదనపు ఛార్జ్షీట్ సమర్పించిన సిట్ 200 పేజీలతో అభియోగ పత్రం దాఖలు చేసిన అధికారులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల కండక్టర్లకు బాడీ ఓస్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు. సినీ రంగ సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి కోసం నూతన పాలసీ ఈ ఏడాదే నంది అవార్డులు ఇచ్చే ప్రతిపాదన ఉందన్న మంత్రి దుర్గేష్. బెట్టింగ్ యాప్ కేసులో రాణాను విచారించిన ఈడీ లావాదేవీలపై దాదాపు 4 గంటల పాటు ప్రశ్నల వర్షం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప పోరుకు పూర్తయిన ఏర్పాట్లు పోలింగ్ స్టేషన్ల మార్పు విషయంలో జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు. అన్ని జిల్లాల్లో ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న మంత్రి తుమ్మల పామాయిల్ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సీతక్క వెల్లడి. వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి మనోహర్. ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు హాస్పిటల్లో మౌలిక సౌకర్యాలపై ఆరా తీసిన మంత్రి సీతక్క. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో మహిళపైకి దూసుకెళ్లిన బస్సు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం స్కూటీని ఢీకొన్న టిప్పర్ లారీ వ్యక్తి మృతి. మహబూబాబాద్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల నిరసన ప్రభుత్వం స్పందించి వసతులు కల్పించాలని విద్యార్థుల డిమాండ్. జగిత్యాల ప్రజావాణిలో అమానవీయ ఘటన వికలాంగుడని చూడకుండా బయటకు నెట్టేసిన సిబ్బంది. పాక్ బెదిరింపులపై భారత్ ఆగ్రహం బాధ్యతారహితమైన దేశమని విమర్శలు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా విపక్షాల ర్యాలీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. దేశంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ఆరోపణలు. ఐటీ బిల్లులకు లోక్సభ ఆమోదం కిరడా బిల్లుకు పచ్చజెండా. జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన మోడీ త్వరలోనే శాంతి నెలకొనాలని ఆకాంక్ష. ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండొద్దు షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశం. 476 రాజకీయ పార్టీల డీ లిస్టింగ్ ప్రక్రియ మొదలుపెట్టిన ఎన్నికల సంఘం. కర్ణాటకలో టూరిస్టుపై ఏనుగు దాడి గాయాలతో బయటపడ్డ పర్యాటకుడు.